శ్రీచక్రదత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం కాంజీపురం. కాంజీపురాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి సత్యయుగ స్థాపన కోసం ఎన్నుకున్న ప్రదేశం. ఈ ప్రదేశం 2017లో స్వామివారి పాదుకా ప్రతిష్ఠ మొట్టమొదటిసారిగా జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ కంటే ముందు. అయితే పాదుకలు చేయించమని 2014 నుంచి కూడా స్వామివారు ఆజ్ఞాపిస్తూ ఉండడం, తర్వాత స్వామివారి పాదుకలు ఆయన నిర్ణయించిన ప్లేస్లోనే ఆ పాదుకలు తయారు చేయడం జరిగింది. అక్కడ మరి పాదుకా ప్రతిష్ఠ మొట్టమొదటిసారిగా కంచీపురంలో మేల్సిరినే అనే గ్రామంలో ఫస్ట్ పాదుకలే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది, స్వామివారి పాదుకలు. అయితే స్వామి జూలై 16వ తేదీ అని చెప్పి ఆయన నిర్ణయించిన సమయంలోనే 2018లో స్వామివారి పాదుకలు ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ. తర్వాత విగ్రహ ప్రతిష్టలు 2000లో జరిగాయి. అయితే ఆ స్వామివారు వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి విగ్రహాలు జైపూర్ నుంచి వచ్చేటప్పుడు కూడా స్వామివారు చాలా అద్భుతాలు చేశారు ఇక్కడ. అయితే జైపూర్ నుంచి వచ్చేటప్పుడు 7 రోజులు పడుతుంది ఆ బండిలో వచ్చేటప్పుడు స్వామివారి వాయిస్ ఆయన బండి డ్రైవర్కి వినిపించిందట. వినిపించి నువ్వు హైదరాబాద్లో వర్షం పడుతుంది, నువ్వు మెల్లిగా వెళ్ళు అన్నారంట. అయితే ఏంటిది ఇలా చెప్తున్నారు అని చెప్పేసి ఆయన ఫోన్ చేశాడట హైదరాబాద్లో ఎవరికో తెలిసిన వాళ్ళకి. చేస్తే అవును నిజంగానే ఇక్కడ వర్షం పడుతుంది, నువ్వు ఆ ట్రక్ నెమ్మదిగా నడిపించుకొని రా అని చెప్పి, లేకపోతే అతను ట్రాఫిక్లో జామ్ అయి ఉండాల్సిన అతను స్వామివారు అట్లాంటి అద్భుతం చేశాడు. అది వచ్చిన వెంటనే అతను ఆ డ్రైవర్ మాకు ఈ విషయం చెప్పాడమ్మా, స్వామివారి వాయిస్ మాకు వినిపించింది, తీసుకొచ్చేటప్పుడు నువ్వు నెమ్మదిగా వెళ్ళు, హైదరాబాద్లో వర్షం పడుతుందని చెప్పారు అని చెప్పి ఆయన హిందీలో మాకు చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడ మొట్టమొదటిసారిగా స్వామివారు ఆయన జన్మదినం రోజునే ఇక్కడికి రావడం జరిగింది, వినాయక చతుర్థి రోజు. 2000లో ఆయన ఇక్కడ కుంభాభిషేకం చేయించుకున్నారు మొట్టమొదటిసారిగా స్వామి. ఈ ప్లేస్ కూడా చూపించడం మహా అద్భుతం. అసలు కాకినాడలో పుట్టిన దాన్ని, చెన్నైలో ఉన్న దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కంచిలో ఈ స్థలం చూపించి ఇక్కడ మందిర నిర్మాణం జరిపిస్తున్నారు. ఇది శ్రీపాద వల్లభుడు భవిష్యవాణి. ఇది శ్రీపాద వల్లభుడు భక్తులందరికీ కూడా ఆ విషయం అవగతమే. ఆయన ఎట్లా మనల్ని తీసుకెళ్తాడు, ఎట్లా మనల్ని గైడ్ చేస్తూ తీసుకెళ్తారు అనేది ఆయన భక్తులకి అందరికీ అనుభవైక్యమే ఇది. అయితే ఒక్కొక్క అడుగు కూడా ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఎలా ప్రతిష్ఠించాలి, ఒక్కొక్క పని ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా ఆయన నిర్ణయం ద్వారానే ఇక్కడ జరుగుతూ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ స్వామివారు అక్కలకోట స్వామి, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభు విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేయమని ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు స్వామి ఫస్ట్ ఈ పాదుకలు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఇక్కడికి పాదుకా రూపంలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే తర్వాత అక్కలకోట స్వామి గురించి అసలు నాకు తెలీదు, కానీ స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఇచ్చి నా దగ్గర ఒక పాదుకలు ఉన్నాయి, ఒక పాదుకలు నీకు ఇస్తున్నాను అన్నారు. ఇదేంటి అక్కలకోట స్వామి కూడా పాదుకలు ఇస్తానంటున్నారు? ఇక్కడేమో స్వామివారి ఆజ్ఞ అయింది, అక్కలకోట స్వామిని, నృసింహ సరస్వతి స్వామివారిని, మాణిక్య ప్రభుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించు అని. అయితే ఆ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఈ స్వప్నం నాకు ఇవ్వడం జరిగింది స్వామి. నా దగ్గర ఒక పాదుకలు ఉన్నాయి, నీకు ఒక పాదుకలు ఇస్తానని. ఏంటిది ఇలా స్వప్నం వచ్చింది అని చెప్పి ఉదయాన్నే లేవగానే నాకు అక్కలకోట సంస్థానం నుంచి నాకు ఫోన్ వస్తుంది. ఇప్పుడు 5వ జనరేషన్ అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి డివోటీస్ బెంగళూరు వాళ్ళు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన శ్రీచక్ర దత్తపీఠం గురించి ఇట్లాగా ఒకటి అక్కడ జరుగుతుందమ్మా కాంచీపురంలో అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆయన సమాధి మందిరం దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు 5వ తరం ఆయన అనిల్ పూజారి అని చెప్పేసి ఆయన అక్కడికి సమాధి మందిరం పక్కన నించోగానే చాలా వైబ్రేషన్ వచ్చి అక్కడ స్వామివారి ఈ పాదుకలు ఆ శ్రీచక్ర దత్తపీఠానికి అందించు అని చెప్పి ఆయనకి చెప్పడము. అట్లాగే ఆయన వెంటనే ఫోన్ చేసి స్వామివారు పాదుకలు ఇస్తున్నారు, నీకు ఇమ్మని చెప్పారు, వెంటనే రా అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంటనే 2వ రోజే నేను అక్కడికి అక్కలకోటకి బయలుదేరి వెళ్ళాను. అయితే ఆ రోజు గురువారం, అక్కడ పల్లకీ సేవ అంతా కూడా జరిగింది.
జరిగి ఒక 8:30కి అంతా కూడా గుడి మూసేస్తారనమాట. కానీ ఆ రోజు నేను ట్రైన్ లేటు, వెళ్ళేసరికి 10 అయింది. 10:15 వరకు కూడా గుడి తలుపులు తెరిచి ఉంచారు. నేను వెళ్ళిన తర్వాతనే, దర్శనం చేసుకున్న తర్వాతనే, ఫస్ట్ టైం వెళ్తున్నాను, స్వామి అట్లాంటి అద్భుతం చేశారు. వాళ్ళందరూ తలుపులు తీసి ఉంచారు. మీకు దర్శనం ఇవ్వమని చెప్పి స్వామి ఆజ్ఞాపించడంతో మేము తలుపులు తీసే ఉంచాము, దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసిన తర్వాతనే ఆ రోజు మందిరం మూయడం జరిగింది. అట్లా మళ్ళీ రెండో రోజు పూజలు, అభిషేకాలు చేసి ఆ సమాధి మందిరంలో ఉన్న, సమాధి మీద ఉన్న పాదుకలు నాకు ఇవ్వడం జరిగింది. ఆ పాదుకలే ఈ దివ్యమైన పాదుకలు. ఇది స్వామివారి సమాధి మందిరంలో, స్వామివారి మందిరంలో ఇచ్చిన స్వామివారి డ్రెస్సు. అక్కడి నుంచి అక్కలకోట సంస్థానం నుంచి ఇచ్చారు. అయితే ఈ పాదుకలు చెన్నై వచ్చిన వెంటనే నేను కొంతమందికి మాత్రం ఈ ఫొటోస్ సెండ్ చేయడం జరిగింది వాట్సాప్లో. అయితే నాకే తెలియకుండా ఒకళ్ళకి పంపబోయి వేరే ఒకళ్ళకి, నేను ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట, తెలియకుండానే ఆయనకి నేను పంపడం జరిగింది. అయితే ఆ ఫొటోస్ ఇంకొక ఆయన సెండ్ చేశారు. ఆయన ఎవరు అంటే షోలప్ప. అక్కలకోట స్వామి సమర్థ ఉన్న టైంలో ఆ షోలప్పకే స్వామివారు పాదుకలు ఇచ్చారట. ఆయన ఈ జన్మలో ఉన్నాడు, అయితే అదే రూపంతో ఉన్నాడు. కాకపోతే అప్పుడు డ్రెస్ వేరేగా ఉంటుంది, ఇప్పుడు డ్రెస్ వేరేగా ఉంటుంది. ఆయనకి ఫొటోస్ వెళ్ళాయి. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడంట, అక్కలకోట స్వామి ఉన్నప్పుడు, నేను స్వామి సమర్థ ఉన్నప్పుడు నేను పుట్టాను, నేను షోలప్పని, నాకు స్వామివారి పాదుకలు ఇచ్చారని చెప్పి. అయితే ఈ పాదుకలు చెన్నైలో మన ఇంటికి రాగానే ఆయనకి ఈ విషయం ఎలా వెళ్ళిందో చూడండి. నేను ఎవరికో ఫోన్ చేయబోయి తప్పుగా ఇంకొకళ్ళకి వెళ్ళి ఆయన ఆ ఫొటోస్ ఆయనకి పంపించి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అయితే ఈయనతో ఎక్కువ చెప్తూ ఉంటాడు అనమాట, సురేష్ గారు అని చెప్పి. ఆయన ఈయనతో ఎక్కువ చెప్తూ ఉంటాడు అనమాట, నా పూర్వజన్మ ఇది, నేను షోలప్పని, నా రూపం కూడా చూడు, పోయిన జన్మలో ఎలా ఉంది, ఈ జన్మలో ఎలా ఉంది, సేమ్ ఒకేలా ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉండేవాడంట. అయితే ఈ ఫోటోలు నాకు తెలియకుండా ఆయన సెండ్ చేసేసరికి ఆయన ఫ్రెండ్కి ఆయన సెండ్ చేశారనమాట. ఆయన రెండో రోజే ఇంటికి రావడం జరిగింది. ఇంకా పాదుకల దగ్గర కూర్చొని ఇంకా అసలు ఎంతసేపు అంటే గంట సేపు వరకు ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన రూపం కూడా చూపించాడు నాకు, బ్లాక్ అండ్ వైట్లో ఎలా ఉంది అప్పట్లో ఆయన రూపం, తర్వాత ఇప్పుడు ఆయన రూపం ఎలా ఉంది అనేది నాకు, నేను ఆయనతో ఫోటో కూడా తీసుకున్నాను, తొందరలోనే పెడతాను మీకు. అయితే ఆ షోలప్పే ఇంటికి రావడం, ఆ పాదుకలు దర్శించుకోవడం, గంట సేపు ఏడవడం తన్మయత్వంతో, ఈ జన్మలో వేరే కార్యక్రమం మీద వచ్చానమ్మా నేను అని చెప్పేసి ఆయన వెళ్ళడం. అసలు ఇదంతా ఎంతో అద్భుతమైన విషయాలన్నమాట. అట్లాగా స్వామివారి పాదుకలు ఆయన కూడా వచ్చి దర్శించుకున్నారు. తర్వాత ఒక 21 రోజుల్లోనే అంత తొందరగా అన్ని పాదుకలు అన్నమాట. ఇంకా దత్తాత్రేయ పంచావతారంలో ఉన్న పాదుకలన్నీ కూడా ఈ మందిరానికి రావడం అనేది చాలా పెద్ద విషయం. ఎలా అంటే కరంజాలో నృసింహ సరస్వతి వారి పాదుకలు అక్కడి నుంచి ఇమ్మని ఆజ్ఞ వచ్చి, ఆ స్వామివారి పాదుకల మీద ఈ పాదుకల నుంచి అక్కడ పూజ చేసి, అక్కడ 4వ జనరేషన్ వాళ్ళు నాకు ఈ పాదుకలను సమర్పించడం జరిగింది. అట్లాగా నరసింహ సరస్వతి వారి కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఈ కంచిపీఠానికి అందాయి. అట్లాగే మాణిక్య ప్రభు పాదుకలు, ఈ మాణిక్య ప్రభు వారి పాదుకలు కూడా ఇప్పుడు వారి తరం నడుస్తుంది. వారు సమాధి మీద, స్వామివారి సమాధి మీద పెట్టి పూజ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సంస్థానానికి. అట్లాగే స్వామివారు ప్రతి ఒక్క విగ్రహ ప్రతిష్ఠ చేయించుకున్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ పాదుకల్ని కూడా ఆయనే రప్పించుకున్నాడు. ఏ ప్రయత్నము చేయలేదు, నేను ఎలా వస్తాయని కూడా నాకు తెలియదు. అట్లాగే బెంగళూరులో రాజ్ కుమార్ అని చెప్పేసి ఆయన ఫ్యామిలీ, ఆయన దత్తభక్తుడు, ఆయన అమ్మగారు, ఆయన భార్య అందరూ కలిసి మేము మొత్తం ఈ అన్ని చోట్లకి కారులోనే 4 రోజులు ప్రయాణించి మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి అన్ని పాదుకలు ఈ సంస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ గజానన్ మహారాజ్ స్వామి కల్లో కనిపించి నీకు పాదుకలు ఇస్తానన్నారు. ఇదేంటి గజానన్ మహారాజ్ అంటే, ఆయన గురించి నేను చదవలేదు, ఎప్పుడును తెలుసుకోలేదు కూడా. కానీ శ్రీపాద వల్లభుడి గురించే మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. కానీ గజానన్ మహారాజ్ స్వామి కూడా మరి అక్కడ సంస్థానం నుంచి నాకు పాదుకలు ఇవ్వడం జరిగింది. అట్లాగా కంచి మహాపెరివా వారి పాదుకలు కూడా రావడం జరిగింది.
ఇక్కడ కురువాపురం పాదుకలు కూడా ఉన్నాయి, ఇక్కడ గిరినార్ పాదుకలు కూడా ఉన్నాయి. గిరినార్ పాదుకలు ఎలా వచ్చాయంటే ఇక్కడ భూషావాల్ అనే ఊర్లో ఒక బ్రహ్మానంద్ జీ అని చెప్పేసి ఆయన ఉన్నారు స్వామి. ఆ స్వామికి గిరినార్లో పాదుకలు వాళ్ళ సంస్థానం నుంచి 2 ఇవ్వడం జరిగిందట. అయితే స్వామి నా దగ్గర ఒక పాదం ఉంచుకుంటాను, నీకు ఒక పాదం ఇస్తాను, ఇక్కడ గిరినార్ పాదుకలు అని చెప్పి గిరినార్ పాదుకలు కూడా ఇక్కడ రావడం జరిగింది. దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి ప్రయత్నము లేకుండానే అసలు పాదుకలు వస్తాయా, ఎవరిస్తారు అని మనం ఆలోచించే లోపలే అన్ని పాదుకలు ఇక్కడికి సంస్థానానికి స్వామివారు రప్పించేశారు. ఇంకొక విషయం ఏంటంటే అందరి పాదుకలు వచ్చాయి, ఇక్కడ సాయిబాబా వారి పాదుకలు లేవే అనుకున్నాను, ఎట్లాగా అనుకున్నాను. అయితే బాయాజేబాయి వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో 2 పాదుకలు ఉన్నాయట. ఒకళ్ళకి కెనడా వాళ్ళకి ఒకటి ఇచ్చారు, ఇంకో పాదుకలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అయితే ఆవిడకి ఆగినయి శ్రీచక్ర దత్తపీఠానికి పాదుకలు ఇమ్మని చెప్పి గురు పౌర్ణమి రోజు ఇక్కడ ఈ పాదుకలు రావడం జరిగాయి. అట్లా బాబా వారి ఆశీర్వాదం కూడా ఈ శ్రీచక్ర దత్త సాయి పీఠంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకలు అక్కల్కోట్ స్వామివి. అంటే ఇక్కడ మనం చేయించలేదు, అక్కడి నుంచి వాళ్ళ సంస్థానాల నుంచి ఇక్కడికి రావడం అనేది విశేషం. అట్లాగా నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు, తర్వాత మాణిక్య ప్రభు వారి పాదుకలు, గజానన్ మహారాజ్ వారి పాదుకలు, మహాపెరివా వారి కంచి పరమాచార్యుల వారి పాదుకలు, గిరినార్ పాదుకలు, కురువాపురం పాదుకలు, పిఠాపురం పాదుకలు, సాయిబాబా వారి పాదుకలు. ఈ శ్రీచక్ర దత్త సాయి పీఠంలో పరిపూర్ణ అనుగ్రహం కోసం అందరు పాదుకలు పాదుకా క్షేత్రంలాగా ఈ క్షేత్రంలో అందరి దత్తప్రభు పాదుకలు ఇక్కడ రావడం అనేది చాలా చాలా విశేషం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.